బేతంచెర్ల పట్టణంలోని ముస్లిం మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నాడు వీరమరణం పొందిన మురళి నాయక్కు శుక్రవారం నాడు నివాళులర్పించారు. ముస్లిం మైనారిటీ కమిటీ అధ్యక్షుడు కాజా హుస్సేన్ సలాం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో ఆశ్రునివాళిని అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జవాన్లు బార్డర్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డ్యూటీ చేస్తూ ఉండడంతో భారతీయులందరూ సంతోషంగా జీవిస్తున్నారని, మురళి నాయక్ ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం కల్లీ తండాకు చెందిన నిరుపేద కుటుంబం నుంచి 2022 సంవత్సరంలో అగ్నివీర్లో భాగంగా భారత సైన్యంలో సెలెక్ట్ అయ్యారని, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ గురువారం రాత్రి వీరమరణం పొందారని దీనికి చింతిస్తున్నామన్నారు. అనంతరం పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు దస్తగిరి, మొహిద్దీన్ తదితరులు ఉన్నారు. జోహార్ మురళి నాయక్, జోహార్ జోహార్ మురళి నాయక్, జోహార్ జోహార్ మురళి నాయక్, జోహార్ జై జవాన్, జై జవాన్, జై జవాన్. నాయక్ అమర్ రహే, మురళి నాయక్ అమర్ రహే, మురళి నాయక్ అమర్ రహే. ఈ రోజు మనం భారతదేశం వెలుపల ఎటువంటి భయాలు లేకుండా మన కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితం గడుపుతున్నామంటే దానికి కారణం మన దేశ సరిహద్దుల్లో అహర్నిశలు కష్టపడుతూ మన భారతదేశానికి కంచుకోటలా వ్యవహరిస్తున్న మన భారత ఆర్మీ జవాన్లదే ఈ ఘనత. మనం చూసుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో మొన్న అనేక మంది మన భారతీయ జవాన్లు వీరమరణం పొందడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ గారు ఈ యుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది. వీరి మరణాన్ని ఈ తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. వారి మృతికి సంతాపంగా ఈరోజు ముస్లిం మైనారిటీ కమిటీ తరఫున వారికి ఘన నివాళిని అర్పిస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో పాకిస్తాన్ దేశాన్ని చిత్తుగా ఓడిస్తారని మేము బలంగా నమ్ముతున్నాము.